వాటి గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటైర్ వివాదం వచ్చింది నగరి నుంచి ఇసుక చెన్నైకి అమ్ముకుంటున్నారు అని. ఒకటి నగరి నుంచి కావచ్చు, పక్కనే ఉన్న జీడీ నెల్లూరు నుంచి కావచ్చు. మీరు జీడీ నెల్లూరు ఎమ్మెల్యే అండ్ మీరు కలిసి ఇసుక వ్యాపారం చేస్తున్నారు, ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు అని ఆవిడ కొన్ని కామెంట్స్ చేశారు. ఒకసారి అది ప్లే చేయండి పీసీఆర్. ఒక తమిళనాడు వాడైనా ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఈ ప్రభుత్వం ఎలా సహకరిస్తుంది? ఒక పెన్షన్ ఇవ్వడానికే సహకరించడం లేదు, ఒక ఇల్లు ఇవ్వాలంటే సహకరించదు, ఏది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇవ్వకూడదని చెప్తుంటే మరి ఏ విధంగా ఇది జరుగుతుంది? పైనుంచి ప్రెషర్ చేశారు అంటారు. ఇది ఒక డైలాగ్ అఫీషియల్స్ అందరికీ కూడా. ఒక తమిళనాడు వాడైనా ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఈ ప్రభుత్వం ఎలా సహకరిస్తుంది? ఓకే, ఇక్కడ రోజా గారు ఒక పోస్టర్ పట్టుకున్నారండి. అందులో పోలీసులు ఇసుక లారీలను పట్టుకున్నట్టున్నారు, బహుశా సీజ్ చేసినట్టున్నారు. సీజ్ చేసిన ఇసుక లారీలను చూపించి అవి మీరే చెన్నైకి తరలిస్తున్నారు, ఇసుక అమ్ముకుంటున్నారు మీరు మీ మనుషులు అనేది ఆవిడ చేసిన అలిగేషన్. ముందుగా పట్టుకోమని చెప్పింది మేము, గవర్నమెంట్ రూలింగ్లో ఉండేది మేము. అది ఆ ఇంగీతం అనేది కొద్దిగా ఎక్కించుకోవాలి. ఆమె పట్టుకుందే మేము ముందే చెప్పున్నాం. బాబు గారు కూడా క్లారిటీగా చెప్పారు, ఉచిత ఇసుక ఇస్తున్నాం, ఖచ్చితంగా ప్రజలకే చేరాలి, ఎలాంటి స్మగ్లింగ్ కానీ అవుట్ ఆఫ్ స్టేట్ పోవడానికి వీల్లేదు అని చెప్పేది పూర్తిగా బాబు గారు డైరెక్షన్ ఇచ్చారు. అదే డైరెక్టివ్ వాడుతూ ఇవాళ కాన్స్టిట్యున్సీలో మొత్తం కూడా ఎక్కడ కూడా ఇసుక స్మగ్లింగ్ లేకుండా చేయాలని చెప్పి మేము కూడా తీసుకున్నాం డిసిషను. అలాగే బియ్యం కూడా ఎక్కడ కూడా బియ్యం అనేది కనిపించకుండా ఆల్ స్మగ్లింగ్స్ హ్యావ్ టు స్టాప్డ్ అని చెప్పి డైరెక్షన్ మేము తీసుకున్నాం. దానికి పర్యవసానంగానే పోలీసులు కూడా గట్టిగా వాళ్ళు నిఘా పెట్టి ఇవన్నీ పట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఇవన్నీ పట్టుకున్నారో ఉలికి పడ్డారు, ఎందుకంటే అంతా మనుషులు ఇన్వాల్వ్ ఉన్నారు దీంట్లో. అక్కడ చెన్నైలో కానీ ఇక్కడ కానీ మొత్తం వాళ్ళే ఉన్నారు, వాళ్ళ కౌన్సిలర్లు కానీ వాళ్ళ చెంచాలు కానీ, ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయిందన్న ఫీలర్స్ వస్తున్నాయి. అది కూడా చూడాల్సి వస్తూ ఉంది. ఎవరు రోజా గారి ఫ్యామిలీ అండి? డెఫినెట్గా, ఎందుకంటే అక్కడ నుంచి ఎవరైతే పోలీసులు పట్టుకున్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము ఆమెకి మామూలు ఇచ్చి ఇప్పుడు జరిగింది కాదు, ఇది గత 5 సంవత్సరాలుగా యథేచ్ఛగా చేస్తున్నారంట. ఇప్పుడు కొంత తగ్గించాము, ఆయన మీరు తగ్గించినా మీరు పట్టేశారని చెప్పే మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆవిడ చేతిలో పోస్టర్లో ఉన్న లారీలు రోజా గారి తాలూకా ఇవ్వండి. అవి పట్టుకున్నది రెడ్ హ్యాండెడ్గా అండి. ఓకే, పట్టుకున్నది రెడ్ హ్యాండెడ్గా, దాంట్లో అందరూ డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ అందరూ ఉన్నారు. ఓకే, వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే ఎవరు తాలూకా అని చెప్పి తీసుకొస్తే వాళ్ళని తీసుకొచ్చి లోపల పెట్టారు. ఓకే, ఇది ఊరికే నోరుంది కదా అని చెప్పి బుకాయించేసి ఏదంటే అది దరిచేసి అట్లా కుదరదు. పోలీసు ఇంట్రాగేషన్లో కానీ పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో కానీ మీరు చూసుకోవచ్చు. అంటే అక్కడ పోస్టర్ ఆవిడ చూపించిన ఉద్దేశం ఏంటంటే ఆ పోస్టర్లో ఉన్న లారీలు పోలీసులు రిలీజ్ చేసిన ఫోటో అది, ఆ లారీలు మీవని రోజా గారు అన్నది, ఆ లారీలు మీవి. నేను చెప్తున్నా, ఆమెకి సవాల్ ఇసిరాను, ఆ ఇసుక దందాతో కానీ మట్టి దందాతో కానీ అలాగే ఈ గంజాయి దందాతో కానీ నాకేమీ సంబంధం లేదని చెప్పి కాణిపాకం వచ్చి నేను ప్రమాణం చేస్తా. ఆమె ఇచ్చే టైం ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చేస్తా. ఆమె వచ్చేయమని చెప్పండి అదే మాట మీద.